ఒక పల్లెటూరులో అకలంక చరితుండు ఆదర్వు మాలిన బీదవాడొకడుండు. కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఒకనాడు వాడడిగి ఒక చెట్టు కొట్టుచు గొడ్డలి చేజారి పడ్డది నీటిలో. అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో ముర్రో, నా గొడ్డలే పోయి నాగతి ఇంకేమి. మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు, మరిగెంజి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు అనుచు తెన్నులు చూచి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు. ఉత్త చేతుల పోయి తత్తరంబెటి తీర్తు పిల్లల కడుపగ్గి చల్లారు నెటు తగ్గి. ఈగ తీగిను మాడి నేదీతు నది పాడి కనివాని దీనత ఆనది దేవత. చెన్నారు కరుణతో అన్నాయను చూపిల్చి రంగారు వన్నెల బంగారు గొడ్డలి చూపి నీదేమో చూడు మాయని పలికే మిరుమిట్లు గొలుపూచు మెరిసేడి గొడ్డలి. తిలకించి అతడి తల చేతులాడించి అది నాది కాదమ్మా అది నాది కాదు, నాది కానిది నేను మది కోరనోయమ్మ, ఈ మోగంబులకేమి ఈ మిస్మి పసలేమి. వెంట నీయాదేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే. ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదే ఎంచు వేడే తనకిమ్మంచు. వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆదేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును బహుమానముగా ఇచ్చి పంపించి. వెరీ గుడ్.